హీరో కమల్ హాసన్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఒకరు సీనియర్ హీరో, మరొకరు ప్రజెంట్ స్టార్ హీరో. అయితే కమల్కి ఎక్కువ క్రేజ్, కానీ ఇప్పుడు కమల్ కంటే చరణ్కి ఎక్కువ క్రేజ్ ఉందని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఇది ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్లో హాట్ టాపిక్ అయింది. ఇంతకీ ఏం జరిగింది? సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ ఓవైపు యూనివర్సల్ హీరో కమల్ హాసన్ తో ఇండియన్ 2 చేస్తూనే మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా సినిమాలు కావడం విశేషం. ఫస్ట్ ఇండియన్ 2 రిలీజ్ కానుంది, ఆ తర్వాత గేమ్ చేంజర్ రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ ప్రకటించలేదు, కానీ ఇండియన్ 2 మూవీ జూన్ లో విడుదల కానుంది. ఇక గేమ్ చేంజర్ మూవీ ఎప్పుడు రిలీజ్ కానుందో ప్రకటించలేదు, కానీ అక్టోబర్ లేదా నవంబర్ లో రిలీజ్ కానుందని టాక్ బలంగా వినిపిస్తోంది. చరణ్ గేమ్ చేంజర్ మూవీ హిందీ రైట్స్ ను అనిల్ తడాని 75 కోట్లకు దక్కించుకున్నారు. ఇక ఇండియన్ 2 హిందీ రైట్స్ ను 20 కోట్లకు సొంతం చేసుకున్నారు. ఇండియన్ 2 గేమ్ చేంజర్ ఈ రెండు చిత్రాలను సెన్సేషనల్ డైరెక్టర్ శంకరే తెరకెక్కిస్తున్నారు. అయితే మార్కెట్ లో ఈ రెండు సినిమాల్లో చరణ్ గేమ్ చేంజర్ మూవీకే డిమాండ్ ఎక్కువగా ఉంది. చరణ్ గేమ్ చేంజర్ ను 75 కోట్లకు, కమల్ ఇండియన్ 2 రైట్స్ ను 20 కోట్లకు దక్కించుకోవడం బట్టి నార్త్ లో కమల్ కంటే చరణ్ కే ఎక్కువ క్రేజ్ ఉందని అర్థమవుతోంది. అలాగే డిజిటల్ విషయంలో కూడా గేమ్ చేంజర్ మూవీకే ఎక్కువ ఆఫర్స్ వస్తున్నాయని టాక్ వినిపిస్తోంది. ఇది టాలీవుడ్ కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా బిగ్ హిట్ అవుతుందో చూడాలి. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, వీరిద్దరి కాంబోలో మూవీ అంటూ ఎప్పుడో ప్రకటించారు, కానీ ఇంతవరకు అప్డేట్ రాలేదు. ఓవైపు ఎన్టీఆర్ దేవరా, వార్ 2 సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరోవైపు ప్రశాంత్ నీల్ సలార్ 2 స్క్రిప్ట్ వర్క్లో బిజీగా ఉన్నాడు. అయితే ఈ క్రేజీ కాంబో మూవీ గురించి ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. ఇంతకీ ప్రచారంలో ఉన్న వార్త ఏంటి? అసలు ప్రశాంత్ నీల్ ప్లాన్ ఏంటి? యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓవైపు దేవరా సినిమా షూటింగ్ చేస్తూనే మరోవైపు వార్ 2 చేస్తున్నారు. దేవరా టాకీ పార్ట్ ప్యాచ్ వర్క్ 3 పాటల మినహా షూటింగ్ కంప్లీట్ అయింది. ఇక వార్ 2 షూటింగ్ లో రీసెంట్ గా జాయిన్ అయ్యాడు. ఓ వారం రోజులు వార్ 2 షూటింగ్ జరిగింది. ముంబైలో వార్ 2 షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని ఎన్టీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు. కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ వార్ 2 షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు. ఇక ఏప్రిల్ 5న విడుదల కావాల్సిన దేవరా అక్టోబర్ 10న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కు రెడీ అవుతోంది. అయితే వార్ 2 మూవీ కంటే ముందుగానే ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ సినిమాని ప్రకటించారు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబో మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సమ్మర్ లోనే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్ పైకి రావాల్సి ఉంది, కానీ రాలేదు. కారణం ఏంటంటే దేవరా 2 పార్ట్లుగా చేస్తూ ఉండడం, సలార్ మూవీని కూడా 2 పార్ట్లుగా చేయాలి అనుకోవడంతో ఎన్టీఆర్ మూవీ ఆలస్యం అవుతోంది. మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవ్వొచ్చని ప్రచారం జరుగుతుంది. సలార్ 2ని కూడా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. ఈ 2 సినిమాలను ఒకేసారి చేసేలా ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసుకున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజంగానే 2 సినిమాలను ఒకేసారి ప్రశాంత్ నీల్ స్టార్ట్ చేస్తాడా, లేక సలార్ 2 కంప్లీట్ అయిన తర్వాత ఎన్టీఆర్ తో మూవీని స్టార్ట్ చేస్తాడో తెలియాల్సి ఉంది. దగ్గుబాటి రానా అనగానే టక్కున బాహుబలి మూవీలో బల్లాల దెవ్వ గుర్తొస్తాడు. అంతలా రానా ఆ పాత్రలో లీనమై నటించాడు. ప్రేక్షకాభిమానులతో శబాస్ అనిపించుకున్నాడు. హీరోగా కన్నా విలన్గానే రానా ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు రానా విలన్గా నటించేందుకు ఏమాత్రం ఆలోచించకుండా ఎస్ చెప్తున్నాడట. లేటెస్ట్గా ఓ భారీ క్రేజీ మూవీలో రానా విలన్గా నటిస్తున్నాడని తెలిసింది. ఇంతకీ రానా విలన్గా నటించే సినిమా ఏంటి? రానా కథానాయకుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన విలన్ గానే ఎక్కువ పాపులర్ అయ్యాడు. బాహుబలి సినిమాలో భల్లాలదేవ పాత్రలో అద్భుతంగా నటించాడని పేరు తెచ్చుకున్నాడు. ఒక్క తెలుగులోనే కాదు, పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత పవర్ స్టార్ నటించిన భీమ్లా నాయక్ మూవీలో కూడా రానా విలన్ గా నటించి మెప్పించాడు. దీంతో విలన్ గా రానా నటిస్తే ఆ సినిమా హిట్ అనే పేరు వచ్చింది. అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల సినిమాలు తగ్గించాడు. ఇప్పుడు మళ్ళీ విలన్ పాత్రలో బిజీ అవుతుండడం విశేషం. రానా విలన్ గా ఏ సినిమాలో నటిస్తున్నాడంటే సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీలో రానా విలన్ గా నటిస్తున్నాడని తెలిసింది. ఆ మధ్య సినిమాలో విలన్ పాత్ర కోసం నేచురల్ స్టార్ నానిని సంప్రదించారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత శర్వానంద్ పేరు కూడా వినిపించింది. ఫైనల్ గా రానా ఓకే చెప్పారట. ఇప్పటికే హైదరాబాద్ లో జరిగిన షూటింగ్ లో రజనీకాంత్ తో కలిసి కొన్ని కీలకమైన సీన్లు పూర్తి చేశారు. ఈ సంవత్సరంలో దీపావళికి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. విలన్ గా నటిస్తున్నప్పటికీ రానా సినిమాకు 5 కోట్లు తీసుకుంటున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి విలన్ గా నటిస్తున్న ఈ మూవీ కూడా సక్సెస్ అయితే రెమ్యునరేషన్ మరింతగా పెంచేస్తాడేమో. ఒకప్పుడు హారర్ ట్రెండ్ నడిచింది. ఇంకా చెప్పాలంటే హారర్ మూవీ వస్తుందంటే ఆ సినిమా హిట్టే అనేంతగా జనాలు విరగపడి మరీ చూశారు. అయితే
పెరుగుట విరుడు కోసమే అన్నట్టుగా హారర్ సినిమాలు రావడం, జనాలు చూడడం కూడా తగ్గింది. అయితే ఇటీవల గీతాంజలి మళ్ళీ వచ్చింది అనే హారర్ మూవీ వచ్చింది. మరో హారర్ లవ్ మీ 25న రిలీజ్ చేయాలి అనుకున్నారు, కానీ వాయిదా పడింది. లవ్ మీ పోస్ట్ పోన్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఆశిష్ వైష్ణవి చైతన్య జంటగా నటించిన మూవీ లవ్ మీ. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం, పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ ఇలా టాప్ టెక్నీషియన్స్ తో ఈ సినిమాను రూపొందించారు. సమ్మర్ లో సరైన సినిమాలు రాలేదు. అందుచేత ఏప్రిల్ 25న లవ్ మీ చిత్రాన్ని విడుదల చేయాలి అనుకున్నారు. అనుకోవడమే కాదు, ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. టీజర్ అండ్ సాంగ్స్ కూడా రిలీజ్ చేశారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది, కానీ ఇప్పుడు ఎలాంటి ప్రమోషన్స్ చేయడం లేదు. కారణం ఏంటంటే లవ్ మీ రిలీజ్ వాయిదా పడిందని సమాచారం. ఇటీవల వచ్చిన హర్రర్ మూవీ గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. హర్రర్ మూవీ ట్రెండ్ ముగిసింది కాబట్టి దిల్ రాజు ఆలోచనలో పడ్డారట. కథలో మార్పులు చేర్పులు చేస్తున్నారట. పైగా దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిన ఫ్యామిలీ స్టార్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాపై దిల్ రాజు చాలా ఆశలు పెట్టుకున్నాడు. సమ్మర్ లో భారీ చిత్రాలు రావడం లేదు కాబట్టి ఫ్యామిలీ స్టార్ బ్లాక్ బస్టర్ సాధించడం ఖాయం, రికార్డు కలెక్షన్స్ రావడం ఖాయం అనుకున్నారు. అయితే రికార్డు కలెక్షన్స్ తర్వాత కనీసం ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది. దీనికి కారణం ప్రస్తుతం ఎన్నికల మూడ్ లో జనాలున్నారని, సినిమాని చూసే మూడ్ లేదని ఉద్దేశ్యంతో లవ్ మీ రిలీజ్ ని వాయిదా వేయాలని ఫిక్స్ అయ్యారట. అందుకనే లవ్ మీ విడుదల ఆగిందని సమాచారం. మరి దిల్ రాజు నమ్మకం నిజమవుతుందో లేదో చూడాలి. మాస్ మహారాజా రవితేజ, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో రూపొందిన మూవీ విక్రమార్కుడు. ఇందులో రవితేజ ఓవైపు మాస్, మరోవైపు క్లాస్ పర్ఫార్మెన్స్తో మెప్పించాడు. ఇక ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని ఘన విజయం సాధించింది. అయితే ఈ సినిమా సీక్వెల్ చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు, కానీ సెట్ కావడం లేదు. ఇప్పుడు స్టోరీ రెడీ అయ్యిందట. అయినప్పటికీ ఈ క్రేజీ మూవీ సీక్వెల్ సాధ్యమేనా? విక్రమార్కుడు సినిమా సీక్వెల్ గురించి ఎప్పుడు ప్రస్తావన వచ్చినా విజేంద్ర ప్రసాద్ ఖచ్చితంగా ఆ సినిమా ఉంటుందనే చెప్పేవారు. ఇప్పుడు నిర్మాత కేకే రాధామోహన్ మరోసారి దీని ప్రస్తావన తెచ్చారు. హిందీలో ఆయన నిర్మాతగా వ్యవహరించిన రూస్లాన్ విడుదల సందర్భంగా నిర్వహించిన ఈవెంట్ లో విక్రమార్కుడు మూవీ సీక్వెల్ గురించి చెప్పుకొచ్చారు. విజేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేశారని, త్వరలోనే తీస్తారని అన్నారు. దీంతో పాటు బజరంగి భాయిజాన్ కొనసాగింపు కూడా వేరే బ్యానర్ లో వస్తుందని స్పష్టం చేశారు. వినడానికి బాగానే ఉంది, కానీ విక్రమార్కుడు 2 సాధ్యమేనా అనే డౌట్ స్టార్ట్ అయింది. విక్రమార్కుడు సీక్వెల్ అంటే రవితేజతోనే తీయాలి. ఒకవేళ రాజమౌళి కాకుండా వేరెవరు తీసినా పోలికల పరంగా ఇబ్బందులు వస్తాయి. సంపత్ నంది దర్శకుడిగా తీసే ప్లాన్ ఉందని ఇన్సైడ్ టాక్ ఉంది, కానీ కార్యరూపం దాల్చే సూచనలు దగ్గరలో లేవు. సాయి దుర్గా తేజ్, గాంజా శంకర్ ఆగిపోయాక సంపత్ నంది నెక్స్ట్ ఏం చేయబోయేది కన్ఫర్మ్ కాలేదు. తను ఓదెలా 2 నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్నాడు. అందుచేత అంత ఈజీగా విక్రమార్కుడు 2 తెరకెక్కడం కుదరదు అనే టాక్ వినిపిస్తోంది. రవితేజ అంగీకారంతో పాటు దీన్ని సమర్థవంతంగా హ్యాండిల్ చేసే దర్శకుడిని సెట్ చేసుకోవాలి. జక్కన సృష్టించిన బ్రాండ్ ని అంతే బలంగా నిలబెట్టి సీక్వెల్ తీయగలిగిన వాళ్ళు కావాలి. మరి విక్రమార్కుడు సీక్వెల్ గురించి క్లారిటీ రావాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే. చూసారు కదా వీకెండ్ సినిమాస్. మరి వచ్చే వారం వీకెండ్ సినిమాస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.